నీట్‌లో మంచి మార్కులు రాలేదు. ఎంబీబీఎస్ మంచి సీట్ వచ్చే పరిస్థితి లేదు. అనుకునే వాళ్ళకి ఒక టాప్ 5 మెడికల్ మెడికల్ సంబంధించిన కోర్సెస్ మనం చూస్తే మన బీఎస్సీ నర్సింగ్ ఇదేంటి అంటే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ కెరియర్, మంచి కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్స్‌లో మనం దీంట్లో వర్క్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసి నెంబర్ 2 వచ్చేసి ఫిజియోథెరపీ. ఇది కూడా బాగానే ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫార్మసీ కూడా ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే మెడిసిన్ షాప్ పెట్టుకోవడానికి పనికొస్తుంది అనుకుంటారు. కానీ చాలా ఎంఎన్సీ కంపెనీస్లో మెడికల్ కోడింగ్ అని చెప్పి, దీనికి సంబంధించిన క్లినికల్ శాస్ అని చెప్పి బీఫార్మసీ చేసిన వాళ్ళు కూడా చాలా మల్టిపుల్ ఆపర్చునిటీస్, వైడర్ ఆపర్చునిటీస్ ఎంఎన్సీ కంపెనీస్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే మనం ఏ కాలేజీ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏదో చిన్న కాలేజీ చేస్తే డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. వాళ్ళు ఇది చేసినా కానీ మంచి కాలేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంచి ఎంఎన్సీ కంపెనీస్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ మెడికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈ మెడికల్ కోడింగ్ ఒకటి, క్లినికల్ శాస్ ఒకటి, వాటిలో ఎంఎన్సీ కంపెనీస్లో అన్నింటిలో కూడా చాలా వరకు జాబ్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా సమ్వేర్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్. ఇంకోటి బీఫార్మసీ చేసి లేదు కంప్లీట్ సాఫ్ట్వేర్ రావాలన్నా కానీ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి వెటర్నరీ సైన్స్. ఇది కూడా నీట్ లేకుండా మనం వెటర్నరీ సైన్స్ కూడా మనం చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా బెస్ట్ ఆప్షన్. బైపీసీ వాళ్ళకి ఇది కూడా ఒక మంచి ఆప్షన్. దాని తర్వాత వచ్చేసి బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇది కూడా బీపీటీ అనేది కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మంచి ఫీచర్ అయితే ఉంది. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంటే సపరేట్ ఉంటుంది, సపరేట్ బిల్డింగ్ కూడా ఉంటుంది. ఈ విషయం నాకెలా తెలుసు అంటే రీసెంట్ డేస్లో మా మదర్కి హెల్త్ బాగాలేనప్పుడు మా మదర్ యాక్చువల్లీ బైపాస్ సర్జరీ. ఆ టైంలో ఈ ఫిజియోథెరపిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు అర్థమైంది. సో డెఫినెట్లీ ఇంత మంచి కెరియర్ ఉంది కదా అని చెప్పి దాని గురించి కూడా నేను యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తా ఉన్నా. అండ్ అంటే ఒకటే విషయం ఏంటి అంటే రీసెంట్ డేస్ నీట్ సంబంధించి సీట్ రాలేదని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంటే ఒకటే చెప్పదలుచుకుంది ఏంటి అంటే, సో చెన్నైలో ఒక స్టూడెంట్ డాక్టర్ కావాలన్న కోరికతోటి ట్రై చేస్తాం తమిళనాడులో. అండ్ నీట్కి భయపడి, అంటే ఉత్తీర్ణత సాధించలేదు అని చెప్పి ఇంక డాక్టర్ కాలేనేమో అని చెప్పి వేరే ఒక ప్రైవేట్ శిక్షణా కేంద్రంలో తీసుకుంటా ఉంది. తను వచ్చేసి పట్టి ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ చంద్ర దంపతుల కుమార్తె సంధ్య అనమాట. +2లో మంచి మార్క్స్ వచ్చినాయి. మంచి మార్క్స్ వచ్చాయి కానీ నీట్లో సీట్ రాలేదు, నీట్లో మంచి మార్కులు రాలేదని చెప్పి సూసైడ్ అటెంప్ట్ బలవన్నం చేసుకుంది. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ 200% తప్పు. ఇప్పుడు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టా, నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే. నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టా, నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే. లేకపోతే నేను ఇంత డబ్బులు పెట్టాను, అంత డబ్బులు పెట్టి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పిల్లల మీద. సో ఇక్కడ ఏంటి అంటే మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఫోర్స్ చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు ఎలా తీసుకుంటారంటే, అరే నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, నా మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు అని ఒక రకమైన ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పేరెంట్కి ఉంది. అండ్ నీట్లో రాకపోతే అంటే పిల్లలు ఎంత దారుణంగా, మొన్న రీసెంట్గా మనం చూస్తున్నాం, కెమెరాలో కూడా కనిపించింది. పిల్లోడు ఉన్నట్టుండి పైనుంచి ఒక 7 ఫ్లోర్స్ 8 ఫ్లోర్స్ నుంచో ఒక పేరు మోసిన ఇన్స్టిట్యూట్, అది పారాయణను జై చైతన్య, ఈ రెండింటిలో ఏదో నాకు కరెక్ట్గా గుర్తులేదు, అక్కడి నుంచి దూకేశాడు పిల్లోడు. ఎంత అంటే నీట్లో సీట్ రాకపోతే బతకట్లేదా? మీరు బతకట్లేదా? మీరు అందరూ డాక్టర్లు అయి బతికిరా? మీరు అందరూ ఇంజనీర్లు అయి బతుకుతున్నారా? చెప్పండి. మీరు కూడా బతుకుతున్నారు కదా. ఎవరైతే ఈ విధంగా ఫోర్స్ చేసే తల్లిదండ్రులు మేబీ కొంత కష్టపడుతున్నారేమో, అట్లీస్ట్ బతుకుతున్నారు కదా, జీవితం అయితే ఉంది కదా. ఆ జీవితమే లేకుండా చేసేలాగా మీరు ఇండైరెక్ట్గా మీరు ఫోర్స్ ఎందుకు చేస్తున్నారు? ప్రతి పేరెంట్ ఈ విషయం ఆలోచించాలి. పేరెంట్స్ 200%, 200 కాదు 1000, 2000% తప్పు ఈ కార్పొరేట్ కాలేజీలు కాదు, పేరెంట్స్దే, తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. అండ్ డోంట్ ఫోర్స్, వాళ్ళు మోటివేట్ చేయండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి. అమ్మ ఏమవుతుంది, ఓకే అమ్మ పర్లేదు అలా. ఎందుకంటే నేను అలాగా మా నాన్న సపోర్ట్ చేసి మోటివేట్ చేశాడు కాబట్టి ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఇట్లాంటి బాధలు ఇబ్బందులు చాలా ఫేస్ చేసిన. చాలా మెరిట్ స్టూడెంట్ని ఉన్నటువంటి మార్క్స్ తగ్గిపోవడం చాలా పెద్ద స్టోరీ జరిగింది. అండ్ ఎవ్రీ టైం మా పేరెంట్స్ నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఎస్పెషల్లీ మా నాన్నగారు అయితే ఇంక చెప్పవలేదు. ఆయన బ్లడ్ తీసుకొని నేను పుట్టాను కాబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. 200% నమ్ముతాను నేను. అండ్ హీ నెవర్ డిమోటివేట్, ఎప్పుడు డిమోటివేట్ చేయడు. నాన్న ఏం కాదు నాన్న, పోనీలే, ఏదైనా పెద్ద మిస్టేక్ చేసినా ఓకే నాన్న పర్వాలేదు, నువ్వు తెలుసుకున్నావు కదా, ఐఎమ్ హ్యాపీ, నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. జనరల్గా ఇది ఒక విషయం అందరితో షేర్ చేసుకోవాలి. చాలామంది ఈ మందుకి సిగరెట్లకి బానిసైతే ఏం చెప్తారు జనరల్గా ఏంటి అంటే, ఇలాంటి వాటికి ఒకవేళ ఎడిక్ట్ అయితే పిల్లలు నువ్వు చేయొద్దు అని చెప్పి దాన్ని బాగా ప్రెజర్ చేసుకోవచ్చు. కానీ మా నాన్న ఏం చేశారంటే, అంటే నేను పూర్తిగా ఎడిక్ట్ అని కాదు, నేను స్మోక్ చేసాను నాకు ఇప్పుడు కాదు. సో ఇప్పుడు నా చాలా హెల్త్ కాన్షియస్, చాలా రన్నింగ్ చేస్తాను, జిమ్ చేస్తాను, అన్నీ చేస్తాను. అప్పుడు అరే నాకు చాలా బాధరా, నా జీవితంలో ఒకే ఒక కోరిక, నువ్వు ఏం అంటే ఎట్లున్నా పర్వాలేదు కానీ ఈ బ్యాడ్ హ్యాబిట్ ఒక్కటి మాత్రం తెలుసుకోమాకయ్యా అని చెప్పాను అన్నాడు. బాధ వేస్తుంది, కళ్ళ మీద నీళ్ళు పెట్టుకునేవాడు. ఎప్పుడన్నా పొరపాటున బై మిస్టేక్ మా నాన్నకు తెలిసిందంటే ఒక 2-3 సార్లు అట్లా చూసి,
అండ్ నేను రియలైజ్ అయ్యాను, అరే అట్లీస్ట్ మా నాన్న బాధ పెట్టకుండా ఉండడం కోసమైనా నేను మానేయాలని చెప్పి అప్పుడు మానేశాను. తర్వాత డెసిషన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నాకు రియలైజ్ ఓహో ఆ రోజు మా నాన్న చేయబట్టే నేను దాన్ని బట్టి ఈరోజు మారడము, మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్ నేను లీడ్ చేస్తున్నాను నాకు అర్థమైంది. అండ్ పిల్లల్ని ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.